అలాగే మసూదన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా ప్రసాద్ గారు, సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం రాజమండ్రిలో ఆయన టూర్కి సంబంధించి డైరెక్ట్గా సూటిగా కొన్ని అంశాలు తన మంత్రినో లేదా పార్టీ వాళ్ళనో ఇలాంటి కాకుండా దుర్గేష్ గారిని కూడా పేరు పెట్టి ఇవన్నీ చూసుకోవాలి కదా, ఎవరు చూస్తారు అని చెప్పి ఆయన మాట్లాడిన నేపథ్యాన్ని ఏ రకంగా చూడాల్సి ఉంటుంది? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులు పెద్దలకి మీకు కూడా నమస్తే సార్. నమస్తే. నాకు అర్థమైనంత వరకు ఆయన ఒక ఎన్విరాన్మెంటల్ మినిస్టర్గా, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనంద్ రామనారెడ్డి గారి సమన్వయంతో అక్కడ కనుక జరిగితే, గతంలో ఇదే పిఠాపురంలో మన ఎవరైనా నారాయణ గారిని తీసుకెళ్ళి చీపురు పట్టుకుని తుడిచి పారిశుధ్య కార్యక్రమాల మీద ఎట్లా అయితే చేశారో, నేను కందుల దుర్గేష్ గారు ఒక టూరిజం మినిస్టర్గా ఆయన కూడా తీసుకెళ్ళారు. నేను కాంట్రడిక్ట్ చేయట్లే. కానీ ఇక్కడ నారాయణ గారు లేరు, అలాగే ఆనంద్ గారు లేరు. ఎందుకంటే పుష్కరాల సందర్భంలో గతంలో మీరు ఆద్యంతం గమనిస్తే మొత్తం అంతా సర్వంతానే నడిపించిన వ్యక్తి ఎవరంటే మాణిక్యాలరావు గారు, అన్నట్టు బీజేపీ పరంగా ఉన్న దివంగత నేత అయిన. సో ఇట్లాంటిది ఇక్కడ ఆల్ ఆఫ్ ఎ సడన్ డిస్ప్రపోర్షనేట్ బ్లోలో ఒక డిప్యూటీ సీఎం అనే హోదాలో ఆయనకి తోటి సహచర మంత్రులకి, అంటే క్యాబినెట్ హోదా కలిగిన మంత్రుల్ని ఈ విధంగా పబ్లిక్ డొమైన్లో గదమాయించడం. ఒక పార్టీ అధ్యక్షుడిగా నాకు ఇవాళ కూటమిలో ఉన్నాం కాబట్టి మనం కొన్ని పర్ఫార్మెన్సెస్ ఈ విధంగా లేవని కందుల దుర్గేష్ 4 గోళ్ల మధ్యలో మాడాలి తప్ప ఆయనకైతే అంత సూపర్లేటివ్ డిస్కషన్స్ ఉండవు. ఒక క్యాబినెట్ సహచరుడు మాట్లాడడం అన్నది తీవ్ర ఆక్షేపణీయం. అది ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కనుక పిలిచి కందుల దుర్గేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని, ఉదాహరణకి రాజమండ్రి పేపర్ల నుంచి వచ్చిన వ్యర్థాల మీద కనుక ఆయనకి సో ఫోకస్డ్ అన్నప్పుడు, ఇది ఆయన దృష్టిలోకి వెళ్ళినప్పుడు ఇద్దరు సమన్వయంతో జరగాలి తప్ప ఒక యాజ్ ఏ ఇండిపెండెంట్ క్యాబినెట్ హోదా కలిగిన పవన్ కళ్యాణ్ గారు ఒక ట్యాగ్ లైన్ మాత్రమే డిప్యూటీ సీఎంగా, ఆయన ఒక తోటి సహచరుడిని, మేబీ వాళ్ళిద్దరు నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు, వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, నేను దానికి అనట్లేదు. ఆయన పార్టీ ఆఫీస్లో వాళ్ళతో 1-to-1 క్లాస్ పీక్కుంటే చాలా హర్షణీయమైన విషయం. అలాంటి దాని మీద మన ఇవాళ పార్టీలో కూటమిలో ఉన్నాం, ఒక సహచరుడిగా నాతో పాటు ఉన్నప్పుడు మీ రెస్పాన్సిబిలిటీని ఈ విధంగా ఫుల్ఫిల్ చేయాలని చెప్పడం మాత్రం బాధ్యత అంటాం. కానీ ఇక్కడ బాధ్యత రాహిత్యంగా అతన్ని అవహేళన చేయడానికి చెవులో చెప్పడానికి ప్రజా సమస్యలకు సంబంధించింది కదండి. రూమ్ లోకి వెళ్ళి చెవులో చెప్పింది కాదు కదా, అది ఏంటి చెవులో చెప్పి వేరేగా ఉంటాయి. ఇది అవసరం లేదు కదా, ప్రజాక్షేత్రంలో అక్కడ జరుగుతున్న అన్యాయం మొహం మీద అడిగాడు. అదేనండి నేను అడుగుతున్నాను. ఈయనకున్న డిస్కషన్ అంటే ఈయన అదే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆయన గదమించారు అనుకోండి, ఇవాళ మళ్ళీ అదే డిబేట్ పెట్టకండి సార్. అలా కాదు, ఇప్పుడు ఆయన ఏం ఫీల్ అవ్వలేదు, ఆయన ఏం దాని మీద ట్వీట్ చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు నేను ఇలా అన్నాను, ఇంకొకరు ఎవరు దీని మీద డిస్కస్ చేయట్లేదు. సరే ఓపెన్ గా మాట్లాడారు. గౌరవ హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారి విషయంలో కూడా ఇట్లాగే నేను హోమ్ మినిస్టర్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు 4 గోళ్ల సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశం గురించి ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్యాబినెట్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన అన్నది మీరు సూపర్లేటివ్ డిస్కషన్స్ ఇచ్చుకుంటే నేనేం చేయలేను. ఎక్స్క్యూజెస్ అంటాం మేము. ఈ ఎక్స్క్యూజెస్ పబ్లిక్ డొమైన్లో మాకు ఇవాళ కూటమి పరంగా ఉన్న మంత్రుల గణం కింద, క్యాబినెట్ హోదా కలిగిన వాళ్ళ కింద చూస్తాం తప్ప, మీ గతంలో మీరు సీజ్ ద షిప్ విషయంలో కూడా నాదెండ్ల మనోహర్ గారు ఆ డిస్క్రిప్షన్ కనుక వాడి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఆ రోజు కూడా ఆయనకి డిస్క్రిప్షన్స్ లేని దగ్గర వాళ్ళ సహచరులను ఆ విధంగా అవమానం చేయడం ఎంతవరకు సమంజసం? నేను అంటుంది అదే. ఇవాళ ఆయన ఆచ్ఛేదనలో వాళ్ళు నిజంగా ఆ పార్టీని నమ్ముకుని ఉన్నారు, ఆ పరంగా ఆయన గెలిపించుకున్నారు, ఆయనకు క్యాబినెట్ హోదాలు కల్పించారు, రియల్లీ అప్రిషియేటింగ్. బట్ ఈయన ఒక వాట్ కెపాసిటీ అన్నది ప్రశ్నార్థకం. ఈ ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెప్తే మీకు నచ్చింది కాబట్టి బాగుందంటే కుదరదు మాస్టర్. ఇక్కడ నచ్చలేదు కాబట్టి బాగాలేదంటే కుదురుతుందా? అడుగుదాం, చూడండి ఒకసారి, ఎవరైనా అడుగుదాం. ఎందుకంటే అనితమ్మ గారి విషయంలో కూడా ఇదే కదా, నాకన్నం కాదు సార్. క్యాబినెట్ హోదా కలిగిన ఎవరైనా సరే, ఇప్పుడు ఒక మంత్రివర్గంలో, ఇప్పుడు మీకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఛానల్లో 4 డిబేట్లు చేస్తుంటారు, మీకు ఒక డిబేట్ నచ్చలేదు, మీరు ఇక్కడ డిబేట్ లో వచ్చి మాట్లాడగలరా? అక్కడ ఒక కూటమి వాళ్ళు కలిసి వెళ్దాం, అన్యాయం తప్పు దగ్గర మీరు అదే చెప్తున్నాడు. బీజేపీ మంత్రి ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, నాకు ముఖ్యమంత్రి గారి దగ్గర మన పార్టీ తరఫున కూటమిలో ఉన్న మన మంత్రుల దగ్గర నుంచి తలవంపులు తేడం నాకు నచ్చట్లేదు, నాకు ఆయన డైరెక్ట్ గా చెప్పారని మాట్లాడమని తీసుకెళ్ళి పక్కన తీసుకెళ్ళో లేదా రూమ్ లో తీసుకెళ్ళి, ఇదేంటి సార్ ఇది? ఇప్పుడు 2 విషయాలు చెప్తాను. ఈ వర్షాకాలం ఇంకా స్టార్ట్ కాలే, నెక్స్ట్ వర్షాకాలం జూన్లో స్టార్ట్ అవుతుంది. ఏది రోహిణి కత్తిరలు అయిపోయిన వెంటనే మాన్సూన్ బ్రేక్ అవుతుంది. 2 వర్షాకాలాలను యాంటిసిపేట్ చేసి ఏ వాటర్ని అక్కడ క్లీన్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యలో వరదలో కూడా దెర్ ఇస్ అ ప్రాబిలిటీస్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ కందుల దుర్గేష్ గారు చేసిన శాశ్వత పరిష్కారం ఏది? ఆ రాజమండ్రి పేపర్ మిల్ నుంచి వచ్చిన వ్యర్థాలనే మాట్లాడదాం. ఎగ్జాంపుల్, మిగిలినవన్నీ నాకు అనవసరం. ఆ వ్యర్థాలకి ఈ రోజుకి కూడా శాశ్వత పరిష్కారం లేదు కదా. ఒక క్యాబినెట్ నిర్ణయం శాశ్వత పరిష్కారానికి దీనికి ప్రత్యామ్నాయంగా ఒక కాలువ అవుతున్నాం. దీన్ని ఒక పంట కాలువల్లోకి కానీ, లేదంటే ముఖ్యంగా గోదావరి నది మంచినీటి వరసల్లో కానీ కలవకుండా ఉండడానికి ఈ కార్యాచరణ జరుగుతున్నప్పుడు, ఈ టాస్క్ నీకు ఎర్క్లెంట్ టాస్క్ ఇచ్చినప్పుడు కందుల దుర్గేష్ వాట్ యు ఆర్ డూయింగ్ అని ఆయన అడిగి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్.
ఇవాళ మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఒక డైవర్షన్ పాలిటిక్స్కి ఈయన ప్రజెన్స్, నేను అదే చెప్తున్నాను. ఇవాళ పుష్కరాలకు సంబంధించిన విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇంకెవరు నాకు తెలిసి దేవాదాయ శాఖ మంత్రి గారు వాళ్ళిద్దరు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో ప్రయారిటైజేషన్ జరుగుతాయి. ఇవాళ గతంలో యాక్సిడెంట్లు జరిగాయంటే ఫస్ట్ దానికి సొల్యూషన్ ఆ భయపడటం రానివ్వకుండా ఉంటే పని అయిపోద్ది. ఇవాళ దిక్కుమాల షూటింగ్లు అవన్నీ కాకుండా కందులు దుర్గేష్ గారు మన తరఫు నుంచి వీటి కేటగారికల్గా ఆ రోజు జరిగిన బోయపాటి దౌర్భాగ్యాలు దౌష్టికాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈసారి మనం చాలా ప్రయాంబులు తీసుకుందాం. మీరు దాని మీద ఒక ఫ్రంట్ ఎండింగ్ రిపోర్ట్ తీసుకెళ్లి మన సమక్షంలో ఇవాళ కూటమిలో మన జనసేన పార్టీ తరఫున ఇద్దామని చెప్పడం సమంజసం. కానీ వాళ్ళ ఈ సహచరులు ఈ విధంగా అక్కడ ప్రజా బాహుళ్యాల్లో అధికార గణం ముందు ఆ విధంగా మాట్లాడడం, ఒక పక్కన ఆయన ఎక్స్ప్లెనేషన్ నెరేటివ్స్ ఇస్తున్నాడు. ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ ఓవర్ నైట్ దాన్ని ఏమంటారు, రాజమండ్రి పేపర్ మీద నుంచి వచ్చే వ్యర్థాలని పక్కదారి పట్టించడం రాత్రికి చేయవలసిన బృహత్తర కార్యక్రమం కాదు. ఇట్ ఇస్ బీన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ డెకేడ్స్ టుగెదర్. అది ఒకటే అని కాదులేండి, ఆ రోడ్లు ఇవన్నీ కూడా ప్రతి దాని మీద ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను అంటుంది అదే, ఈయన ఒక ముఖ్యమంత్రి హోదాని ఏ విధంగా దర్పం ప్రదర్శించగలుగుతాడు? సరే, వాళ్ళకి లేని బాధ నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఉంటున్నప్పుడు ఈయన ఒక ముఖ్యమంత్రి ఎలా తీసుకుంటారు సార్? ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఎక్కడ మనకు ప్రదర్శించింది ఉందా? లేదా అక్కడ షిండే ఉన్నాడు, ఆయన ఏమైనా ప్రదర్శించింది మహారాష్ట్రలో చూసామా? అన్ని ఒక దాని ఉండాలి. కుదరదు మాస్టర్, మీకున్న టెరిటరీ. ఎవరు మీకు కుదరదు అంతేనా? నాకైతే ఎవరికి కుదరదు. అవును, ఎవరు అంటున్నారు దాని మీద? సరే సరే సరే, అదే చూద్దాం. కృష్ణాంజనేయులు గారు మీ వెర్షన్ ఏంటి? కాదు, మీ వెర్షన్ ఏంటి కృష్ణాంజనేయులు గారు? ఇప్పుడు అందులో ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుందా? ఈ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద బాగా పెరిగిపోతుందా? వర్మ గారు నమస్తే. నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. గోదావరి పుష్కరాలు రానున్నటువంటి కాలంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, పుష్కరాలకు వచ్చేటువంటి భక్తులకి సమస్యలు రాకుండా, అదేవిధంగా గోదావరికి సంబంధించినటువంటి ఆ కలుషితం కాకుండా, అక్కడ వ్యర్థాలు గోదావరిలోకి రాకుండా, ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు. పుష్కరాలు చాలా కీలకమైనటువంటి అంశము. ఇది ప్రభుత్వానికి కూడా ఒక కీలకమైనటువంటి ఈవెంట్. గతంలో అక్కడ కొన్ని ప్రమాదాలు జరిగి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి అన్ని అంశాలన్నింటినీ కూడా ఆయన స్వయంగా పరిశీలించి వాటికి సంబంధించినటువంటి పరిష్కారాల దిశగా ఆలోచన చేయటం అనేటువంటిది చాలా మంచి ప్రయత్నం. దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఇలాగా ఈ విధంగా ఒక మంత్రి లేదా డిప్యూటీ సీఎం వాళ్ళందరూ కలిసి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం. అయితే ఇక్కడ కేఎస్ ప్రసాద్ గారు తీసుకొచ్చినటువంటి అంశం దగ్గర నుంచే నేను మాట్లాడతాను. ఎందుకు అనంటే ఆయన దాన్నే ప్రధానమైనటువంటి అంశంగా తీసుకున్నారు కాబట్టి అది ఆయన అభిప్రాయం, నేను కాదన్ను. అసలు ఎందుకు వెళ్ళారు, దాని యొక్క వాళ్ళ ఆలోచనలు ఏంటి, దానికి పరిష్కార మార్గాల గురించి ఏం ప్రయత్నాలు చేస్తున్నారు, ఇవన్నిటి తర్వాత ఈ విధంగా ఏ మంత్రులకు సంబంధించినటువంటి హోదాలు ఈ అంశాలు మాట్లాడి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అది ఆయనకు ప్రాధాన్యత ఆయనకు ఉండొచ్చు, అది వేరే అంశం. అందుకని ఆయన ఒక ప్రస్తావన చేశారు కాబట్టి నేను అక్కడి నుంచే మాట్లాడాను. ఆ ముగ్గురు మంత్రులు ఉన్నారు దాంట్లో. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి కూడా ఉన్నారు కందుల దుర్గేష్. ముగ్గురు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. ముగ్గురికి ఇప్పుడు ఆయన కందుల దుర్గేష్ అయినా లేకపోతే నాదెండ్ల మనోహర్ అయినా వాళ్ళిద్దరికి పొలిటికల్ బాస్ పవన్ కళ్యాణ్. ముగ్గురు కలిసి ఒక యూనిటీగా ఒక యూనిట్ గా వెళ్ళి ఒక ప్రజా సమస్యల మీద మా జనసేన పార్టీ ఇది కీలకమైనటువంటి సందర్భంలో